అబ్బా వేరే కాలేజీలో జాయిన్ అవుదాం అనుకుంటున్నావా? నేనేమో స్పోర్ట్స్ కోటా కింద కమిటీ వాళ్ళని కాళ్ళు గడ్డాలు పట్టుకుని కన్విన్స్ చేసి సీట్ ఇప్పిస్తే నువ్వు ఇట్లా ఆట మధ్యలో రెడ్ కార్డు చూపించి వెళ్ళిపోతానంటేనా? నా పరువే కావాలి, నేను తలగా ఎక్కడ పెట్టుకోవాలి? ఇంకో మాతో ఇంకా 2 నెలల్లో నేషనల్ టీమ్ సెలక్షన్స్ ఉన్నాయి. అవి అయిపోయాక నువ్వు రెడ్ కార్డు తీసుకుంటావు, ఎల్లో కార్డు తీసుకుంటావు, నీ ఇష్టం. ఇంతకన్నా ఏ ఎదవ కూడా నిన్ను కన్విన్స్ చేయలేడు. ఇది కరెక్ట్. ఎక్స్క్యూజ్ మీ సార్. నో ఎక్స్క్యూజ్. ఎక్స్క్యూజ్ మీ సార్. నో ఎక్స్క్యూజ్. మా వాడు కాలేజ్కి వస్తాడు. రే చూడు, మీరు వెళ్ళండి సార్. వాడు రేపు కాలేజ్కి వస్తాడు, ఆ బాధ్యత నాది. అమ్మయ్యా, నా టెన్షన్ తీరిపోయింది. సీను చెప్తే మాతో తప్పకుండా వస్తాడు. రే మాధవ్, ఏమైందిరా? కాలేజీలో ఎవరైనా ఏదైనా అన్నారా? నాతో చెప్పు, నరికేస్తాను. చెప్పరా? నువ్వు ఇందాకలా మాట ఇవ్వకుండా ఉండాల్సిందిరా. అది కాదురా, నీ కాలేజీలో పర్ఫెక్ట్ ఫుట్బాల్ టీం ఉండి కూడా నువ్వు మానేస్తానంటే ఎలా? ఏ ప్లేయర్కైనా మంచి టీం ఉండడం చాలా అవసరం. మంచి టీం ఉన్నప్పుడే కదరా మంచి ప్రాక్టీస్ ఉంటుంది. మంచి ప్రాక్టీస్ ఉంటేనే కదా నేషనల్ సెలక్షన్స్ వెళ్ళడానికి ఈజీ అవుతుంది. నా మాట వినరా. యూ హ్యావ్ టు గో టు దిస్ కాలేజ్. ఏంట్రా ఇప్పుడు నేను ఫుట్బాల్ ఆడకపోతే చస్తానా? చెప్తా అర్థం చేసుకోవేంట్రా? ఈ రోజు ఫస్ట్ టైం నేను కుంటి పడిన సంగతి గుర్తుకొచ్చిందా? సారీరా, నువ్వైనా నన్ను అర్థం చేసుకోరా. రే నా ప్రాబ్లం ఏంటో ఆపరా. నేను ఫుట్బాల్ ఆడలేకపోయినా నువ్వు నేషనల్ టీమ్ కి సెలెక్ట్ అయ్యి గోల్ మీద గోల్ చేస్తూ ఉంటే నేను గ్యాలరీలో కూర్చొని విజిల్ చేయాలని ఎన్నో కలలు కన్నాను. నా కళ గురించి నువ్వేమైనా ఆలోచించావా? ఇచ్చాడు అన్నీ నువ్వు అనుకున్నట్లే జరుగుతాయిరా. నీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది. ఓకేనా? సరేనా? That's the spirit. That's the spirit. The next item is from SK Arts College. హలో, హాయ్. మీరు ఇదే కాలేజా? కాదండి, రండి కూర్చోండి. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. పర్వాలేదు, కూర్చోండి. నమస్తే సార్. మిస్టర్ పిఠాపురం, రేపు ఒకసారి ఆఫీస్కి వచ్చి కలవండి. ఎవరి కోసం వెతుకుతున్నారు? మా ఫ్రెండ్ది ఇదే కాలేజ్ అండి. ఓ అలాగా. నేను వస్తానండి. మా వాడు వచ్చినట్టు లేడు. పదండి, నేను డ్రాప్ చేస్తాను. అమ్మో, మీ స్కూటీ మీద? మీరు ఇంకా అది మర్చిపోలేదా? ఊరికే అన్నానులేండి. వస్తానండి, బాయ్. బాయ్. ఇక్కడ ఉన్నావా?
ఈ విచిత్ర వేషధారణ పోటీల్లో పార్టిసిపేట్ చేసి అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన అందరినీ నేను వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. వెల్కమ్ మై బాయ్స్, వెల్కమ్ ఆన్ టు ది డయాస్. వెయిట్ వెయిట్ వెయిట్, ఆగండి ఆగండి. ఇతను పిచ్చివాడు కాదు, ఇతను కూడా ఈ కాలేజీ స్టూడెంటే. అంతేకాదు ఈజ్ వన్ ఆఫ్ ది పార్టిసిపెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంతమంది పాల్గొన్నా గెలిచేది ఒకరే కాబట్టి ఆ విజేత ఎవరో నిర్ణయించవలసిందిగా జడ్జెస్ కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. Yes, I know all of you are very curious to know the results. And the winner is none other than Mr. Venu Madhav. Give him a big hand. సహజత్వానికి అతి దగ్గరగా నిజంగా పిచ్చివాడేమో అనిపించేలా మనల్ని మెస్మరైజ్ చేసినటువంటి ఈనాటి విజేత మిస్టర్ వేణుమాధవ్ని ఒక నిమిషం మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మిస్టర్ వేణుమాధవ్, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, ఇట్స్ ఎ ఫార్మాలిటీ. ఈ అబ్బాయి మన కాలేజ్ స్టూడెంటా? నిర్వచనానికి అందంతి ప్రేమ. నేను వేసి నీ ప్రేమ పిచ్చివాడి వేషం అబద్ధం కాదు, నిజం. ఈ నిజాన్ని ఒకతను అనుభవిస్తున్నాడు. మీరు కొట్టి నీ చప్పట్లు అతని కన్నీళ్లు తుడగలిగితే అప్పుడు ప్రేమకు అర్థం ఉందనుకుంటాను. నేను ఈ కాంపిటీషన్ గెలవడానికి ఒక సోదరి చేయి పట్టుకున్నాను. మై సిన్సియర్ అపాలజీస్ టు హర్. ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ. ఇంట్లో వాళ్ళ అమ్మ నన్ను చూపించక చేస్తారంటమ్మా. నువ్వు వెళ్ళే. ఓకే. Excuse me. Excuse me. నేనేమి సెక్యూరిటీ వాళ్ళని పిలవలేండి, కొంచెం ఇటు తిరగండి. మీరు పార్టిసిపెంట్ అని తెలియక ఏదేదో తిట్టాను. ఐఎమ్ వెరీ వెరీ సారీ అండి. బై ద వే, మీరు చాలా బాగా నటించారండి. నటించడమే కాదు, చాలా గొప్పగా మాట్లాడారు కూడా. థ్యాంక్ యూ. ఎవరో ఒక అతను ప్రేమలోని బాధను అనుభవిస్తున్నాడని మీరు స్టేజ్ మీద చెప్పారు కదా. అతని ప్రేమ నిజమైతే తప్పకుండా గెలుస్తాడని నా మాటగా అతనికి చెప్పండి. చెప్తారు కదూ? ఎనీవే, కంగ్రాట్స్ ఫర్ విన్నింగ్ ది షో. కంగ్రాట్స్ అండి. కదిలే వెన్నెల శిల్పమా, కలలే అలగను రూపమా, అనుమతి నడకక ఎదసడిను అలకడి రేపే అపురూపమైన భావమా. ఏంటి మాధవ్, ఇంకా మేకప్ తీయలేదా? కొంతమందికి దగ్గర అవ్వాలంటే జీవితాంతం ఇలాగే ఉండిపోవాలనిపిస్తుంది. మాధవ్, నేనయ్యా కోచ్ని. ఏంటి ఇంకా అదే మూడ్లో ఉన్నావా? ఎనీవే, మన కాలేజీ పేరు నిలబెట్టావయ్యా. కంగ్రాచులేషన్స్. ఏంటయ్యా ఎడ చేస్తూ? కొన్ని గుర్తులు చెరిగిపోకూడదని సార్. 16, 17, 18, 19, 20, 21, 22, 23, డాడీ స్టాంప్ ప్యాడ్ తీసుకెళ్తాను. 30, 31, 32, ప్లీజ్ డాడీ. 36. స్టాంప్ పెట్టిందిరా.